8 ఇయర్స్ బేబీ పంజాబీ డ్రెస్ కటింగ్. ఫోల్డింగ్ వచ్చేసి మన వైపు ఉండాలి. ఫోల్డింగ్ ఇలా మన వైపు ఉండాలి. డబుల్ లెంత్ వచ్చేసి 21. షోల్డర్ వచ్చేసి 4.5 5 దగ్గరికి వస్తుంది. పాప లావుగా ఉంది కాబట్టి నేను 5 తీసుకున్నా, 4.5 తీసుకున్నా. 1.5 నెక్ లూజు, 5 ఇంచెస్ షోల్డర్ తీసుకున్నా. స్లీవ్లెస్ కాబట్టి నేను 5 ఇంచెస్ తీసుకున్నాను. ఆర్మ్ హోల్ వచ్చేసి 1 ఇంచు, 1.5 1 ఇంచ్ తీసుకోవచ్చు స్లీవ్లెస్ కాబట్టి. నెక్ ఫ్రంట్ నెక్ లెంత్ వచ్చేసి 4 ఇంచెస్. ఫ్రంట్ నెక్ వచ్చేసి 4 ఇంచెస్. ఎప్పుడైనా కానీ మనము ఫోల్డింగ్ అనేది మన వైపే ఉండాలి. ఓపెన్స్ అనేది ఆపోజిట్లో ఉండాలి. నేను నార్మల్గా లీఫ్ నెక్ మార్కింగ్ వేసుకున్నాను. బ్యాక్ వచ్చేసి మనము 7 ఇంచెస్ తీసుకుంటున్నాను. ఎందుకంటే ఈ కిడ్ వచ్చేసి చాలా డీప్గా వేస్తుంది. డీప్గానే లుక్ అని చాలా డీప్గానే తీసుకుంటున్నారు. 7 ఇంచెస్ మన ఓపెన్స్ దగ్గర అనమాట. చంక భాగంలో నుంచి ఆర్మ్ హోల్ దగ్గర నుంచి 7. ఓపెన్స్ కట్స్ దగ్గర విడ్త్ 6.5 ఓపెన్స్ కట్స్ దగ్గర మనం 6.5 తీసుకుంటున్నాను. ఓపెన్స్ కట్స్ వచ్చేసి 6.5. సేమ్ విడ్త్ కానీ చెస్ట్ విడ్త్ కానీ 6.5 ఉంటుంది. బేబీ కట్టి చెస్ట్ ఉండదు కాబట్టి 6.5 ఉంటుంది. మనకు కావాలంటే ఎక్స్ట్రా 1.5 ఇంచెస్ 2 ఇంచెస్ మనము కిడ్స్ కాబట్టి పెరుగుతూ ఉంటారు కాబట్టి సైజులు మారుతూ ఉంటారు కాబట్టి మనం క్లాత్ ఎక్కువ వదులుకోవాలి. కుట్ల కోసము మనము కట్స్ దగ్గర మార్కింగ్ వేసుకోవాలి. అక్కడ 1 ఇంచ్ ఎక్స్ట్రా తీసుకోవాలన్నమాట. బాటమ్ దగ్గర వరకు మనము బాటమ్ వచ్చేసి ఎంత ఉందో చూసుకోవాలన్నమాట. 6 and 7 వస్తుంది. 7 వస్తుందంటే మనము 1.5 మనము ఓపెన్స్ దగ్గర ఎంత 1.5 2 ఇంచెస్ తీసుకుంటాము. యాజ్ ఇట్ ఈస్ కింద బాటమ్ దగ్గర వరకు స్ట్రైట్గా లైన్స్ మార్కింగ్ వేసుకోవాలి. ఇప్పుడు ఫ్రంట్ నెక్ కట్ చేయబోతున్నాము. నార్మల్ నెక్కే పెట్టేస్తున్నాను. లీఫ్ టైపు నేను ఓన్లీ కటింగ్ మాత్రమే చూపిస్తున్నాను. స్టిచ్చింగ్ చూపించట్లేదు. నెక్స్ట్ వీడియోలో మీకు కావాలంటే కామెంట్లో పెట్టండి, స్టిచ్చింగ్ చూపిస్తాను. స్లీవ్లెస్ కాబట్టి మనము 5 ఇంచెస్ ఆర్మ్ హోల్ తీసుకున్నాను. మనం 4 ఇంచెస్ 4.5 4 తీసుకోవాలి. కిడ్స్కి వచ్చేసి ఓన్లీ అంతేనండి తీసుకోవాల్సింది. 5 అయితే పెద్దవాళ్ళకి మాత్రమే 5 తీసుకోవాలి. ఇది 4.5 తీసుకున్నానండి. స్టిచ్చింగ్లకి ఫోల్డింగ్ నేను స్లీవ్లెస్ ఫోల్డింగ్ చేస్తాను కాబట్టి వాటితోనే, అందుకని నేను 1/2 ఇంచ్ ఎక్స్ట్రా తీసుకున్నాను. మనం ఓపెన్స్ దగ్గర ఖర్చు పెట్టుకోవాలండి. బ్యాక్ సైడ్ వచ్చేసి మనము నెక్ లెంత్ 7 డీప్ అని చెప్పాను కదా అమ్మాయి, డీప్గానే తీస్తుందండి. బ్యాక్ షేపు ఇలా కట్ చేయాలండి. ఈ మార్కింగ్ ప్రకారము కట్ చేయాలి. సేమ్ మార్కింగ్ ప్రకారమే కట్ చేయాలండి. ఇలా వస్తుంది. సేమ్ మెయిన్ క్లాత్ కట్ చేసిన తర్వాత లోపల లైనింగ్ క్లాత్ని కట్ చేస్తున్నాము. లెంత్ వచ్చేసి మనము 21.5 తీసుకున్నాము. మనము 1 ఇంచెస్ తక్కువ తీసుకోవాలి. 2 ఇంచెస్ తక్కువ తీసుకుంటే సరిపోతుంది. మనం ఇలా సేమ్ డబుల్ ఫోల్డింగ్ వేసుకుంటే ఎక్స్ట్రా క్లాత్ని మనం ఇలా కట్ చేసుకోవాలి. సేమ్ మెయిన్ క్లాత్ ఎలా ఉందో అలానే కట్ చేసుకోవాలి. ఏమైనా మీకు డౌట్లు ఉంటే కామెంట్లో పెట్టండి. బాయ్.